నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. ఇవాళ రేపు ఎలా ఒక్కొక్కళ్ళు ఇలీగల్ అఫైర్స్ తో ఎలా తప్పులు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డివోర్స్ అవ్వటానికి అది ఆడవాళ్ళ తరపు నుంచి అయినా తప్పులు ఉన్నాయి, మగవాళ్ళ తరపు నుంచి కూడా తప్పులు ఉన్నాయి. మేజర్ రీజన్స్ ఇవే ఉన్నాయి అనేది ఒక స్టడీ చాలా వరకు బయటకు వస్తున్నది. అయితే తప్పు చేయటం అనేది సహజం, మానవ నైజం, అది ఖచ్చితంగా తప్పు చేస్తారు. ఏ తప్పు ఏంటి అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రామాయణం విషయం తీసుకుంటే అహల్య విషయంలో ఏం జరిగిందో మనకు తెలిసిందే. బ్రాటప్ నుంచి ఇంద్రుడు 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 అనేసరికి ఆవిడ మైండ్ లో ఖచ్చితంగా పడింది ఇంద్రుడు గురించి. గౌతముడు ఎవడో ఇంద్రుడు ఎవడో తెలియనటువంటి అంత అమాయకురాలు కాదు అహల్య అనేది మనం పురాణం వింటే గనక తెలిసిపోతుంది. సో అయినప్పటికీ తప్పైతే జరిగింది. గౌతముడు వదలలేదు, సంస్కరించాడు భార్యని అని ఖచ్చితంగా చెప్తుంది రామాయణం. మరి ఈ వృత్తాంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అహల్య వృత్తాంతం ఒక్కసారి చెప్పండి. ఇంద్రుడు గౌతముడి రూపంలో పొద్దున మన బ్రహ్మముహూర్త సమయంలో అహల్య దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది గౌతముడు కాదు ఇంద్రుడు అని తెలిసినా కూడా అహల్య ఆ సందర్భంలో ఇక అంటే బలహీన క్షణాల్లో ఏం చేసిందంటే ఒప్పేసుకుంది అనమాట. అది తప్పే ఖచ్చితంగా. దానికి శాపాన్ని అనుభవించింది. తర్వాత ఇక శరీరమే లేకుండా, అంటే శారీరకంగా సుఖాన్ని కోరుకున్నారు కాబట్టి శరీరమే లేకుండా ఇలా ఒక గాలిలాగా అలా ఆ ప్రదేశంలో వండిపో అని గౌతముడు శపించాడు. అప్పుడు మన ఈ శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడితో పాటు అక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలోకి శ్రీరాముడు ప్రవేశించినంత మాత్రానే, ఆయన గాలి సోకినంత మాత్రానే ఈ గాలి పవిత్రమైపోయి శ్రీరూపం వచ్చి అహల్యగా మారింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. ఒకటేమిటంటే ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు మనల్ని ఎంత హ్యూమిలియేటింగ్ సిచ్యువేషన్లోకి తీసుకువెళ్తాయని, అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులకు తీసుకువెళ్తాయని. మన ఇంద్రియాలని, మన మనసుని నియంత్రణలో పెట్టుకోలేకపోతే, మైండ్ కంట్రోల్ చేసుకోలేకపోతే, సెన్సెస్ కంట్రోల్ చేసుకోలేకపోతే మనం ఏ విధంగా దిగజారుతాము అన్న విషయం ఇందులో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు అహల్య గురించి మనం చెప్పాం. ఇంద్రుడు దేవతలకు అధిపతి. ఎన్నెన్నో వంద అశ్వమేధ యజ్ఞాలు చేస్తే గాని ఇంద్ర పదవి రాదు. అంత గొప్ప పదవిలో ఉన్నటువంటి, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి రాజు కాదు, స్వర్గలోకానికి రాజు. అయినా కూడా మోహించాడు. అంతెందుకండి, శతధృతి అని ఒక సముద్రరాజు యొక్క కూతురు అనుకుంటా, భాగవతం 4వ స్కందంలో వస్తుంది. ఒక రాజు ఆవిడని పెళ్లి చేసుకుంటున్నాడు. అప్పుడు పేరు సరిగ్గా గుర్తులేదు, డోంట్ టేక్ ఇట్ అక్యురేట్లీ. సో ఈమెని ఒక రాజు పెళ్లి చేసుకుంటున్నాడు. అగ్ని సాక్షిగా పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు పెళ్లి జరిగినప్పుడు ఈ వధూవరులు అగ్ని చుట్టూ అలా తిరుగుతూ ఉంటారు కదా. అప్పుడు అగ్ని ఈ పెళ్లి కూతురుని చూసి ఆశీర్వదించకుండా మోహించాడు. ఆశీర్వదించవలసినటువంటి అగ్నిదేవుడే ఆ స్త్రీ యొక్క సౌందర్యాన్ని చూసి మోహితుడయ్యాడు అనమాట. ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. కేవలం మానవులు మాత్రమే తప్పులు చేయట్లేదండి, దేవతలు కూడా తప్పులు చేస్తున్నారు. అందుకే దేవత అవడం, స్వర్గలోకానికి వెళ్ళడం పెద్ద విషయం కాదు. పుణ్యం అంటే వెళ్తారు, పుణ్యం తరిగిపోయిన కిందకు వస్తారనమాట. అక్కడ వెళ్ళాలని ఎవరికి అనిపిస్తుంది? ఎవరికైతే సుఖాలని, భోగాల్ని బాగా అనుభవించాలి అనిపిస్తుందో వాళ్ళు వెళ్తారు అక్కడికి. కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు అక్కడ, అందులో సందేహం లేదు. అయినా కూడా చాలా మంది భోగలారసలే అక్కడికి వెళ్తూ ఉంటారనమాట. అందుకే స్వర్గలోకానికి వెళ్ళడం పెద్ద విషయం కాదు అక్కడ. అది పెద్ద ఆస్పిరేషన్ కాదు, ముఖ్యంగా భక్తులకి అసలు ఆస్పిరేషన్ కానే కాదు అది. సరే, ఇప్పుడు స్వర్గలోకాధిపతి అయినా కూడా, ఇంద్రుడైనా కూడా, ఒక మునికన్య, మునిపత్ని అయినా కూడా వాళ్ళల్లో కూడా ఈ కామం అలా ఉండిపోయింది అనమాట. అంతేకాదు, విశ్వామిత్రుడు ఉన్నాడు, ఎన్నెన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. మేనక రాగానే కామానికి బానిసయ్యాడు, రంభ రాగానే కోపానికి బానిసయ్యాడు. అలా గొప్ప ఋషులు, మునులు, పురూరవుడు ఉన్నాడు. ఊర్వశి మీద ఎంత ఆకర్షణ అంటే, ఊర్వశి చెప్పింది, అరే ఎందుకు నీకు పిచ్చెక్కిందా, నా వెంట పడతావేంటి,
అంటే ఆవిడకి ఆయన మీద ఇష్టం లేకపోయినా ఈయనకి ఆవిడంటే ఎంతో ఇన్ఫాచ్యుయేషన్ అనమాట. అలా వెంటబడుతున్నాడు. రాజు చక్రవర్తి బాధ్యతలన్నీ విస్మరించి ఆవిడ వెంటబడుతున్నాడు అనమాట. ఇది ఈ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్ధీయన ఇహ వైరిణాం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కామయేష క్రోధయేష, కామం తీరితే క్రోధం, కామం తీరకపోతే క్రోధం, తీరితే లోభం. లోభం ఇలా ఉంటుందన్నమాట. ఈ కామం క్రోధమే మన బద్ధ వైరులు, మనకి శత్రువులు. మనం శత్రువులు, వాళ్ళు శత్రువులు, వీళ్ళు శత్రువులు అంటూ ఉంటాం. అసలు శత్రువులు మనలో ఉన్నటువంటి కామక్రోధాలే. ఓకేనా? అది కృష్ణుడు భగవద్గీతలో చెప్పేశాడు. ఆ క్రోధానికి, ఆ కామానికి ఎవరైనా బానిసలు కావచ్చు, మునిపత్నులు బానిసలు కావచ్చు, ఇంద్రుడు బానిస కావచ్చు అనమాట, అగ్ని కూడా బానిస కావచ్చు, ఇంకెవరైనా మహాచక్రవర్తులు కూడా బానిసలు కావచ్చు. కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అదే కదా ప్రశ్న. అది ప్రశ్న. ఎలాగ? నేను అహల్య వృత్తాంతం నుంచి పాఠాలు చెప్తున్నాను, ఇందులో ఒక ఎక్స్ట్రా పాఠం అనమాట. ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే, మెటీరియల్ బ్యూటీ అజిటేట్స్ ద మైండ్, స్పిరిచువల్ బ్యూటీ సాటిస్ఫైస్ ద మైండ్. అంటే ఒక భౌతికంగా ఒక సౌందర్యాన్ని మనం చూస్తే, అది వస్తువు కావచ్చు, వ్యక్తివి కావచ్చు, భౌతికంగా ఒక సౌందర్యాన్ని మనం చూస్తే దీన్ని అనుభవించాలి అన్నటువంటి స్వార్థపూరిత భావన కలుగుతుంది మనలో. కానీ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని చూస్తే, భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే దాన్ని అనుభవించాలి కాదు, దానికి అంకితం కావాలన్న భావన కలుగుతుంది. ఆహా, కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరికింది, నాకు రాముడి దర్శనం దొరికింది, ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు, వీళ్ళ సేవకు నా జీవితాన్ని అంకితం చేయాలి, అలా ఒక భావన కలుగుతుంది. మనం భౌతిక సౌందర్యాన్ని ఆరాధించకుండా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఆరాధించడం మనం అలవర్చుకోవాలి. భౌతిక సౌందర్యం ఉంది చూడండి, వయసు పెరిగే కొద్దీ భౌతికంగా ఆ సౌందర్యం పోతుంది. వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అందంగా ఉండొచ్చు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కానీ ముడతలు రావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అందం ఇక ఉండదు, అది శాశ్వతం కాదు. కానీ భగవంతుడి అందం నిత్యయవనం. కందర్పకోటిక వనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. కందర్పకోటి, కందర్ప అంటే మన మదరుడు, కామదేవుడు, మన్మధుడు. మన్మధుడే అసలు ఈ కామ కోరికలన్నీ కలిగిస్తాడని తెలుసు, బాణాలు ఇస్తుంటాడు అనమాట. ఆ బాణాల నుంచి మనం రక్షించుకోవాలంటే ఆయన కూడా ఏం చేస్తాడు, ఆ బాణాలు, మన్మధుడు వేసేటటువంటి బాణాల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే భగవంతుడు వేసే బాణాలు మనకు గుచ్చుకునే విధంగా ఆయన ముందు నిలబడాలి. ఏమిటా బాణం? భగవంతుడి యొక్క ఆ కనుబొమ్మలు నుంచి, ఐబ్రోస్ అంటారు, ఐబ్రోస్ ఏమంటారు తెలుగులో? కనుబొమ్మలు ఉంటాయి కదా, అవి ఒక ఒక బాణం కాదు, ధనుస్సు రూపంలో. ఈ ధనుస్సు నుంచి ఆయన సంధించేటటువంటి ఆ బాణాలు ఏమిటో తెలుసా? ఆయన యొక్క ప్రేమ వీక్షణాలు, కళ్ళ నుంచి వచ్చేటటువంటి ఆ ప్రేమ, అఫెక్షనేట్ గ్లాన్సెస్, ప్రేమ వీక్షణాలు, ఆ బాణాలు, ప్రేమ వీక్షణాలు, కరుణా దృష్టి అనేటటువంటి ఆ బాణం గనక మనకు గుచ్చుకుంటే మన్మధుడు వేసే బాణం మనకు గుచ్చుకోదు. మీకు రెఫరెన్స్ కావాలంటే భాగవతంలో శ్లోకం ఉంది, అందులో ఏమంటారంటే, సంహరేరవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణమత్యుదారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భ్రూమండలం మునికృతే మకరధ్వజస్య. భగవంతుడి యొక్క కనుబొమ్మల్ని చూడండి, ఆయన యొక్క కళ్ళని చూడండి, ఆ కళ్ళ నుంచి వెలువడేటటువంటి ఆ కరుణ దృష్టిని, ప్రేమ వీక్షణాలని చూడండి. ఆయన కనుబొమ్మలు అనేటటువంటి ఆ ధనుస్సు నుంచి ఆయన సంధించేటటువంటి ప్రేమ వీక్షణాలు అనే బాణాలు మీకు గుచ్చుకుంటే ఈ మన్మధుడి బాణాలు గుచ్చుకోలేవు. ఎందుకంటే మన్మధుడిని ఆయన జయిస్తాడు. తెలుసు కదా మీకు, వెంకటేశ్వర సుప్రభాతంలో ఏమొస్తుంది? కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తి, కందర్పుడి దర్పాన్ని హరించేటటువంటి సుందర దివ్యమూర్తి ఆయన భగవంతుడు. ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని కనుక మనం చూస్తే ఇక ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి అందగాళ్ళు, అందగత్తులు వాళ్ళు మనల్ని ఆకర్షించరు. అక్కడ అందాన్ని అభినందించడం తప్పులేదు, ఆ అందం నా సొంతం కావాలి అని స్వార్థపూరిత భావన కలగడం తప్పు అనమాట.
మనల్ని ఈ అందానికి మనం అంకితం చేసుకుంటే ఆ అందం నుంచి మనం రక్షింపబడతాం అనమాట. అందాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు కొంతమంది, కానీ అందాన్ని సొంతం చేసుకోవాలి అన్న భావనలో వాళ్ళు విక్టిమ్స్ అయిపోతుంటారు, బానిసలు అయిపోతుంటారు. అది తీరా అందం శాశ్వతం కాదు. 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత బోర్ కొడుతుంది. తర్వాత అయ్యో నేను ఎందుకు చేసుకున్నాను అన్నటువంటి ఒక భావన వస్తుంది అనమాట. డెఫినెట్లీ అలాంటి ఫీలింగ్ వస్తుంది డెఫినెట్ గా. సరే, ఇప్పుడు అదొక విషయం. అహల్య వృత్తాంతం నుంచి ఒకటి, ఈ పెద్ద గొప్ప గొప్ప మునిపత్నులైనా దేవతలైనా కూడా ఈ కామానికి వాళ్ళు బానిసలు అవ్వచ్చు, వసూలైపోవచ్చు. ఇక రెండవది ఏమిటంటే, ఎంత అపవిత్రులైనా కూడా, ఎంత పాపాత్ములైనా కూడా, ఎంత దిగజారిపోయినటువంటి వ్యక్తులైనా కూడా భగవంతుడు కరుణతో వాళ్ళని మళ్ళీ మీదకి తీసుకురాగలడు. అది శ్రీరామచంద్రుడు అహల్యకి శాపమోచన చేసే విధానంలో మనం చూసేసాం. రామచంద్రుడి గాలి సోకగానే ఆవిడలో ఉన్నటువంటి అపవిత్రత అంతా పోయి పవిత్రురాలుగా మారిపోయింది అనమాట. అది భగవంతుడి యొక్క పవిత్రమైనటువంటి వ్యక్తిత్వం. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యహ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అన్నారు. అపవిత్రమైన వస్తువులన్నిటినీ పవిత్రంగా మార్చేస్తాడు. కేవలం ఆయన యొక్క స్మరణ వల్లే ఏది అపవిత్రమైనా కూడా అది పవిత్రంగా మారిపోతుంది. అది భగవంతుడి యొక్క గొప్పతనం. అసలు భగవంతుడే కాదు, ఆయన పట్ల అంకిత భావం ఉన్నటువంటి మహాభక్తులు కూడా కేవలం వారిని గుర్తు చేసుకున్నంత మాత్రమే మనలో పవిత్రత వచ్చేస్తుంది. దీనికి శ్లోకం ఉంది. ఏం చెప్పినా కూడా దానికి శాస్త్రాల్లో రెఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు భాగవతంలో మొదటి స్కందం ఆఖరి అధ్యాయంలో చెప్పారు, ఏషాం సంస్మరణాత్ పుంసః సద్యః శుద్ధ్యంతి వైగృహాః కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాదిభి. ఏషాం సంస్మరణాత్ పుంసః, కేవలం మహావైష్ణవుల్ని భక్తుల్ని తలుచుకున్నంత మాత్రానే సద్యః శుద్ధ్యంతి వైగృహాః, మన ఇల్లు మొత్తం పావనైపోతుంది. కిం పునర్దర్శన స్పర్శ పాద శౌచాసనాదిభి, కేవలం వారిని తలుచుకున్నంత మాత్రానే మీ మనసు మీ ఇల్లు అంతా పవిత్రమైపోతే, వారిని ముట్టుకుంటే, వారిని స్పృశిస్తే, వారి పాదాలని స్పృశిస్తే, వారి పాదాలు కడిగితే, వారిని కలిస్తే, వారిని దర్శిస్తే, వారితో సంభాషిస్తే ఇంకంత